ప్రేక్షకులు అందరికీ నమస్తే. పాస్టర్ కంట 4 మరణ శిక్షలు వేసినాడ. 4 మరణ శిక్షలు ఎవరికెరకి వేయచ్చు. ఏసుకీస్ తోటి ఈయన డైరెక్ట్ మాట్లాడతారంట. ఏసుకీస్తో డైరెక్ట్ మాట్లాడి అదే ముచ్చట జనాలకు చెప్తారంట. గసవంటి పాస్టర్కు 4 మరణ శిక్షలు బట్టి అంటే ఏమెక్కడికి పడవచ్చు. ఇంత మంచివని అనుకుంటారా? లుచ్చలకే లుచ్చ అంట. ఈడు లుచ్చన్నారా? ఈ లుచ్చన్నారా పాస్టర్కు 4 మరణ శిక్షలు పడ్డాయి. పోక్సో కేసులో ఎవరిదే? తిరునల్వేలి అంట. తిరునల్వేలి ప్రత్యేక కోర్టు తీర్పిచ్చింది. నైతిక విలువల తరగతుల సాకుతోటంట. నైతిక విలువలు నేర్చుకోవాలి ఏం కథ, మీరు ఎట్టెట్ట బతకాలి ఏం కథ నేను చెప్తాను, నా కాడికి రారి అని పిలిపించుకుంటాట. నైతిక విలువలు చెప్తామని నైతిక విలువలను పక్కకు పెట్టి ఈయన ఇంకో పని చేసిండు. సబోంటి లుచ్చలని ఏ చెప్తారు కొట్టాలి చెప్పు, పీతల చెప్పది కొట్టాలి ఇసొంటోళ్ళని. దేవుళ్ళ పేరు చెప్పి జనాలను గిట్ట ముస్తోళ్ళు ఉంటారు కదా కొంతమంది, చాలా మతాలలో ఉంటారు గిసొంటోళ్ళు. కానీ పీతల చెప్పద్ది చేస్తావా గిసోంటి పని అని నడి రోడ్డు మీద ఉరిశిక్ష చేసినా నష్టం లేదు, కాల్చి పడేసినా నష్టం లేదు. గిసొంటోళ్ళు జనాలు వాళ్ళు ఏదో సరే, ఎవరి నమ్మకాలు ఆలకుంటాయి, ఎవరి భక్తి ఆలకుంటుంది. వాళ్ళ బాధలు సాధలు చెప్పుకుంటేందుకు వస్తే గిదే సందు దొరికిందని వీళ్ళకి నచ్చిన రకంగా చేస్తాడు. ఈయనంట నైతికల విలువల తరగతిలో పెట్టిండంట. నైతిక సాగుతోటి 4 బాలికల పైన మతబోధకుడి అత్యాచారం, 4 అమ్మాయిల పైన ఈయన అత్యాచారం చేసిండు. మరి వీడు ఏమని పిలిపించిండు? నైతిక విలువలు నేర్పిస్తారా అని పిలిపిస్తే వీళ్ళు పోయిరంట. వీళ్ళు ఏమక్కడే పోయిరు, వీళ్ళు పని పోతే ఆడో పని చేసి కూర్చుండు. ఇక ఏమనాలి చెప్పురు గిసోళ్ళు వచ్చారని. 4 బాలికల పైన మతబోధకుడి అత్యాచారం, బాధితులకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తమిళనాడు సర్కారుకు కోర్టు ఆదేశం చేసిందంటే. ఇక్కడ వాయిన ముచ్చట ఒక్కడే నేను చాలా చెప్తా, జర అమ్మగారిని వెప్పుకతో వినే ప్రయత్నం చేయాలి. 7 ఏళ్ళు వచ్చా ఎక్కడ వాయుడు ఇసబోంటి ఫాల్తుగా దొరికిరు పాడైపోను. ఇసబోంటి వాళ్ళు బాగా నమ్ముతారు ఈ జనాలు. సల్ల కూడా ఏమెక్కడ నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు? ఇసబోంటి మత బోధకులతోటి కనీసం ఈ దేశం కానీ ప్రపంచం కానీ ఎవరికైనా ₹1 పాయిదు నాదుల్లా, ఎవరికి ₹1 పాయిదు ఉండదు. లంగ దొంగ బచ్చవాయిగాలుంటారు వీళ్ళంతా. మత బోధకుడికి 4 మరణ శిక్షలు పోక్సో కేసులో విధించిన ప్రత్యేక న్యాయస్థానం. 4 బాలికలపైన అత్యాచారానికి పాల్పడిన ఓ మతబోధకుడికి పోక్సో కోర్టు 4 మరణ శిక్షలు విధించింది. తమిళనాడులోని తిరునల్వేలి అంట. తిరునల్వేలి జిల్లా మేలి ఇలంకుండ కలవట ఏదో ఊరు. ఆ ప్రాంతంలో ప్రార్థనా మందిరాన్ని నడుపుతున్న అబ్రహాం అంటోడు 50 ఏళ్ళు అంటాడు. 50 ఏళ్ళు ఉంటున్నట్టు ఈ మోతవారి. 50 ఏళ్ళ మోతవారి మతబోధకుడు అని చెప్పుకుంటా సెలవుల సమయంలో నైతిక విలువలకు సంబంధించిన తరగతుల సాగుతో బాలికల పైన లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడ్డాడంట. పైన ఇదే పని పిలిపించినాడు. ఇంకా ఆ బాలికలు తమ తల్లిదండ్రులకు విషయాన్ని వివరించడంతో వారు గంగైకొండాలంట. గంగైకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసు విచారించిన తిరునల్వేలి జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయాధికారి సురేష్ కుమార్ గురువారం అబ్రహాంకు 4 మరణ శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితుడికి 52,000 జరిమానా విధించారు. అత్యాచారానికి గురైన బాలికలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారంట. ఈయన కొనవై లోపలేసిరు. అదో ముచ్చట. అవునా ప్రజలారా, జర ఇకనన్నా మారే ఉపాయం చేయాలి. మీరు దేవుళ్ళను మొక్కొద్దని నేను చెప్ప, వినరా? ఏ దేవుని కూడా మొక్కొద్దు అని నేను చెప్ప. మొక్తే మొక్కాల కానీ భక్తి ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు. ఆయనతోటి ఏ వరుస్తుంది చెప్పురి. మీరు దేవుని మొక్కాలనుకున్నారు ఆ ఏసుకృష్ణ మొక్కాలనుకుంటే ఇంట్లో ఫోటో పెట్టుకొని మీది ఏమైనా బాధలు సాధలు ఉంటే చెప్పరాదురి. అంతకంటే చేసేది ఏముంటుంది చెప్పు? ఏడైనా కానీ ఏముండదు. ఇప్పుడు మంత్రం వేసుకుంటాం మనం. మంత్రం వేసుకుంటే ఏమవుతుంది? ఆ మంత్రం వేసుకున్నంతసేపు ఏమైంది అంటే జర్రంతా అమ్మ మనశ్శాంతి. ఆ పలాని మంత్రం కాడు వేయించుకున్నాయి అని మనశ్శాంతి, అంతకు మించింది ఏముండదు. ఏమైనా ఉంటే దవాఖానలకు పోయే ఉపాయం చేయాలి. పానం బాగాలే కూడా దవాఖానకు పోయే ఉపాయం చేయాలి. లేదు యోగా చేసుకునే ఉపాయం చేయరాదు. కన్న తల్లిదండ్రులను నమ్మరు, చదువు చెప్పిన సార్ని నమ్మరు. చివరికి వస్తారు కానీ గిసమంటి లంగ దొంగ బచ్చవాయిగాలని ఈయన మత గురువు అంట, మత బోధకుడు అంట. ఏం బోధించొచ్చాడు? ఏం బోధించిండంటే నైతిక విలువలు వేపుతామని చెప్పుకపోయి అమ్మాయిలని రోజుకొక్కరు లెక్క ఎన్నోసార్లు అత్యాచారం చేసిండట 4 పైన. వాళ్ళు బయటకు వచ్చి కేసు పెడితే కొనవై లోపలేసారు. 4 మరణ శిక్ష, 4 కాదు 40 మరణ శిక్షలు వేస్తుండొచ్చు, నేను కాదను. కానీ ఇప్పుడు ఈ 4 రాగమైన వాళ్ళు మంచిగా అవుతారా?
ఇట్లా దాదాపుగా చాలాసార్లు పేపర్లకు వస్తూనే ఉంటుంది, జనాలు పోతూనే ఉంటారు, పాడైపోను. ఏమెక్కడికి పోతుండొచ్చు? ఏసుకీస్ చెప్పినారా లుచ్చా? గీ పని చేయమని నీకు ఏసుకీస్ చెప్పిండా? ఏసుకీసే కాదు, ఏ దేవుడైనా కానీ గిట్ట చేయమని చెప్తాడా? పానం బాగాలేకుంటే ఏదో అలా మనసులో ఏదో అనుకోవాలి, పూలో పండ్లో కొబ్బరికాయలు ఏదో కొడిపిలో కొక్కరాక కోసుకొని మొక్కి రావాలి, దేవుడా కాపాడని చెప్తారు కొంతమంది ఉంటారు, జీసస్ కాపాడని చెప్తారని కొంతమంది ఉంటారు, అల్లా కాపాడని కొంతమంది అంటారు. గంతవరకే కానీ ఈ మధ్యలో ఈ లుచ్చగాలు తలుతారు కొంతమంది, పాడైపోను. ఈ లుచ్చగాలు తలిగి అంటే లంగ దొంగ లుచ్చగాలని అంటారు, మంచిలో నేననుకట. కానీ ఈ లంగ దొంగ లుచ్చగాలు తలిగి జనాలు మొత్తం ఆగం చేస్తాను తలిగిరు. మమ్మ కానీ ఈ గిసోంటి వాళ్ళని నమ్మే ఉపాయం చేయకురి. మీకు మొక్కబుద్ధి ఉంటే మీరంతా మీరు పోయి మొక్కిరాలి. లేదు అంత దూరం ఏం పోతామంటే మీ ఇంట్లోనే పెట్టుకోరు ఒక దేవుని. ఏమా ఏడ ఉన్నా కానీ దేవుడే ఉంటాడట. ఎక్కడ చూసినా కానీ మీరు ఆత్మతోటి మీరు కొలసాలనుకుంటే మొక్కాలనుకుంటే మీరు పరిశుద్ధంగా ఉండి ఆ దేవుని మొక్కితే అయిపోయేదానికి లంగ దొంగ బయటవారని నమ్మితే ఏకంగా 4 పైన అత్యాచారం చేసిండటాడు. ఆయన కొనవై లోపలేసి ఇలా మరణశిక్షలు అయితే చేసిరట. మా అమ్మగారిని అయినోని కానోని నమ్మి ఆగమయ్యే ఉపాయం చేసుకోకురి.